హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఏ విషయం పైన పదే పదే ఫోకస్ చేస్తారో దాని ప్రతిఫలమే మీకు రిజల్ట్స్ రూపంలో వస్తుంది. కాబట్టి అది బిజినెస్ పరంగాన, స్టడీ పరంగాన, హెల్త్ పరంగాన మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అది పాజిటివా, నెగిటివా? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చూసుకుందాం. మార్నింగ్ నిద్ర లేచారు, ఈరోజు నాకు అవుతుందో లేదో, సరిగ్గా బిజినెస్ అవుతుందో లేదో, అవదేమో అని మీరు అదే ఆలోచిస్తున్నారనుకోండి, దాని రిజల్టే ఈవినింగ్ లోపల మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోండి, పదే పదే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మా ఆఫీసులో నా బాస్ నాకు సపోర్ట్గా ఉండట్లేదు, నేను సరిగ్గా పని చేస్తానో లేదో, ఈరోజు పని సరిగ్గా అవుతుందో లేదో, ఇదే విషయం గురించి పదే 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 ఫోకస్ చేశారనుకోండి, దాని రిజల్ట్ అలాగే మీకు వస్తుంది. మీరు మంచి రిజల్ట్స్ పొందాలి, మీరు అనుకునే విధంగా మంచి రిజల్ట్స్ పొందాలి అంటే మీ థాట్స్ మారాలి, అంటే మీ ఆలోచనలు మారాలి. న్యూ థాట్స్, కొత్త ఆలోచనలు, అంటే పాజిటివ్ ఆలోచనలు. ఆటోమేటిక్గా ఆలోచనలు పాజిటివ్గా కొత్తగా ఉంటే దాని రిజల్ట్ కూడా మీకు కొత్తగా పాజిటివ్గా ఉంటుంది. మనం కొత్త లైఫ్లోకి వెళ్ళాలి అంటే మన థాట్స్ కూడా కొత్తగా ఉండాలి, కొత్త థాట్స్ని జనరేట్ చేయాలి అన్నమాట. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే. ఈ ఒక్క విషయం మీద కనుక మీరు ఫోకస్ చేయగలిగారు అంటే మీ జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది. మీ భవిష్యత్ మీ చేతుల్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు దేనిపైనైతే ఎక్కువగా అటెన్షన్, అంటే దేనిపైనైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో అదే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇంట్లో వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఒకరి గురించి ఒకరు, అరే నా హస్బెండ్ సరిగ్గా లేడు, నా వైఫ్ సరిగ్గా లేదు, నా మాట వినట్లేదు, అస్సలు నేను ఒకటి చెప్తుంటే ఇంకోటి చేస్తున్నారు అని పదే పదే అదే దానిపైన ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, అదే ఆలోచనలపైన ఆ పరిస్థితులు కూడా అలాగే తయారయ్యి దాని రిజల్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో, అంటే సరిగ్గా లేదు, అనుకూలంగా లేరు అని అంటున్నారో, పరిస్థితులు అలాగే ఉంటాయి, అదే రిజల్ట్ కూడా మీకు వస్తుంది. కాబట్టి మారాల్సింది మీ ఆలోచన, మీ ఫోకస్, దేనిపైన పెడుతున్నాం మీ ఫోకస్ అనేది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ ఆలోచనలు మారాయంటే ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా మారుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దేనిపైనైతే అటెన్షన్ ఎక్కువ ఫోకస్ పెడతారో అదే స్ట్రాంగ్గా గ్రో అవుతుందన్నమాట. అంటే అలాంటిదే మీ లైఫ్లోకి వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఫోకస్గా పెట్టండి, ఆచరణలో పెట్టండి. మీరు టీవీ9 ఛానల్ చూద్దామనుకుంటే మీరు టీవీ9 సంబంధించిన ఛానల్ నెంబరే నొక్కాలి. మీరు ఈ ఛానల్ చూడాలని ఈ నెంబర్ నొక్కి రిమోట్లో మీరు వేరే ఛానల్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది వస్తుందా? రాదు కదా. మీరు ఏ ఛానల్ నొక్కారో, అంటే ఏ ఛానల్లో మీరు చూడాలనుకున్నారో ఆ ఛానలే మీకు టీవీలో కనిపిస్తుంది. అలాగే మీరు దేని గురించి ఫోకస్ చేస్తారో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేనిపైన ఎక్కువగా మీరు ఎనర్జీ పెడుతూ ఉంటారో దాని రిజల్టే మీకు వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దేనిపైన అయితే ఫోకస్ చేస్తారో అదే గ్రో అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తే ఏది గ్రో అవుతుందండి? ప్రాబ్లమ్సే గ్రో అవుతాయి. మరి ఈ విషయం అర్థం చేసుకున్న తర్వాత, ఈ విషయం తెలుసుకున్న తర్వాత మారాల్సింది ఎవరండి? మనమే, మన ఆలోచనలే. మనం మంచి వైపే ఫోకస్ చేయాలి, ఆనందకరమైన విషయాలపైనే ఫోకస్ చేయాలి, హ్యాపీనెస్ పైనే ఫోకస్ చేయాలి. అప్పుడే అది గ్రో అవుతుంది. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ చూడండి, మార్నింగ్ లేవగానే నా హెల్త్ సరిగ్గా లేదు, నా
పరిస్థితులు కరెక్ట్గా లేవు, నా లైఫ్ చాలా అదో రకంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇలాగా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా అవే గ్రో అవుతాయి. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చక్కగా మంచి అఫర్మేషన్స్, నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా లైఫ్ సూపర్గా ఉంది, నేను ఏ పైనైనా సాధించగలను, ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్లో లైఫ్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు లైఫ్లో అదే గ్రో అవుతుంది, మీ ఫ్యూచర్లో అదే మీ వశమవుతుంది. ఈ విషయం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గ్రాటిట్యూడ్ మీద ఫోకస్ చేస్తున్నారో, ఎవరైతే హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తున్నారో ఏమవుతుందండి, అదే గ్రో అవుతుంది. అంటే అదే మీ లైఫ్లోకి వస్తుంది అన్నమాట. మీరు దేనిపైనైతే ఫోకస్ పెడుతూ ఉంటారో, మంచి హెల్త్, మంచి లైఫ్ స్టైల్, మంచి డబ్బులు, అంటే మీకు ఎక్కువగా కావాల్సిన మనీ, అలాగే మంచి రిలేషన్షిప్, దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అది మీ నిజ జీవితంలోకి వస్తుంది. యూనివర్స్ మీరు ఆలోచించే ప్రతి ఆలోచనకి తదాస్తు అంటుంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే మంచి విషయాలని నాటుతారో, మంచి ఆలోచనలు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేస్తారో, వాటికి యూనివర్స్ నుంచి ఏమని వస్తుందండి, తదాస్తు. అంటే విశ్వ నియమం ప్రకారం, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు నాటిన మంచి విత్తనాలు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే నాటారో మంచి ఆలోచనలు, దాని రిజల్ట్స్ మీ నిజ జీవితంలో మీ భవిష్యత్తులో కనిపిస్తాయన్నమాట. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. ఇలాంటి మంచి విషయాలను కనుక మీరు మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేయగలిగితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 200% వర్క్ అవుతుంది. ఇది నిజం, గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు ఏదైతే లైక్ చేస్తారో అదే అట్రాక్ట్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, బాగా అల్లరి చేసే పిల్లలందరూ ఒక గ్రూప్లోకి వెళ్తారు, అలాగే బాగా చదువుతున్న పిల్లలందరూ ఒక దగ్గర చేరుతూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్లో కూడా, ఆఫీసులో కూడా స్మోకర్స్ అంటే సిగరెట్ కాల్చే వాళ్ళందరూ ఒక గ్రూప్లోకి వెళ్తారు, అలాగే బాగా నార్మల్ వాళ్ళందరూ ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ఏదైతే లైక్ చేస్తామో, అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నమాట. అంటే ఏదైతే లైక్ చేస్తామో దాన్నే అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, మరి మీరు మీ నిజ జీవితంలో దేన్ని లైక్ చేస్తున్నారు? హ్యాపీనెస్‌నా? గొప్ప జీవితాన్నా? మరి ఈ పాయింట్ అర్థమైన తర్వాత లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే మీరు దేనినైతే ఎక్కువగా లైక్ చేస్తారో అదే కదా మీరు అట్రాక్ట్ చేస్తారు అని. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకున్న తర్వాత మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీరు దేనిని లైక్ చేయాలో తెలుసుకొని దానిపైన ఫోకస్ చేశారు అంటే మీ జీవితం విశ్వ నియమం ప్రకారం యూనివర్స్ సహకారంతో అద్భుతంగా మారుతుంది. ఇది నిజం. మీరు గనక ఇలాంటి వీడియోలు, ఈ వీడియో చూస్తున్నారు అంటే అది ఒక యాదృచ్ఛికం కాదండి. ప్రతిదానికి యూనివర్స్ కనెక్షన్ ఉంటున్నట్టు లెక్క. అంటే యూనివర్స్ మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది, యూనివర్స్ మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. అంటే ఏది ఒక సడన్గా ఏ రిజల్ట్ ఏ రీజన్ లేకుండా జరగదు. కాబట్టి ఇలాంటి అవకాశం మీకు వచ్చినప్పుడు, ఇలాంటి యూనివర్స్ కనెక్షన్ అవ్వాలి, యూనివర్స్ మీకు ఏదో ఇవ్వాలి చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఇలాంటి వీడియోలు మీ కంటపడతాయి. ఆటోమేటిక్గా దానిపైనే మీరు ఫోకస్ చేయగలిగారు అంటే, అంటే మీ ఆలోచనలు అవ్వచ్చు, మీ లైక్స్ అవ్వచ్చు, వాటిపైన ఫోకస్ చేయగలిగారు అంటే మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూడని అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఒక అద్భుతం. లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతాలు తెలుసుకోగలిగారు అంటే, అందులో టెక్నిక్స్ని కరెక్ట్గా అప్లై చేయగలిగారు అంటే మీ జీవితం మీరు కోరుకునే విధంగా మీ లైఫ్లో, అది హెల్త్ పరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఏ విషయంలో అయినా సరే మీరు మంచినే అట్రాక్ట్ చేస్తారు. నేను చెప్పిన పాయింట్స్ని కనుక ఫాలో అవ్వగలిగారు అంటే మీరు లైఫ్లో మంచినే అట్రాక్ట్ చేయగలుగుతారు.
ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నెగెటివ్ వచ్చినా సరే దానిని ఎలా అవాయిడ్ చేయాలి? దానిని ఎలా తప్పించుకోవాలి? అనే శక్తి సామర్థ్యాలనేది మీలో పెరుగుతాయి. ఎందుకంటే విశ్వ నియమాలలో చాలా 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 మంచి పాయింట్స్ మిమ్మల్ని లైఫ్‌లో ముందుకు తీసుకెళ్ళే పాయింట్స్ చాలా ఉంటాయి. వాటిని గనక అర్థం చేసుకొని మీ లైఫ్‌ని అద్భుతంగా మార్చుకోండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్, మీ ఫీలింగ్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.